కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఉదాహరణకి మనం ఒక బెలూన్ మీద ఏం చేసినాం, పైకి పోయినాం ఆకాశంలో. పోతూ పోతూ ఉంటే ఏంది, భూ ఆక్సిజన్ ఉండదు. కొంత దూరం పోయినాక ఏమైతే ఒక పరిధి దాటినాక ఆక్సిజన్ ఉండదు. ఇంకా పైకి పోతే ఏమైంది, భూమి చిన్నగా అవుతుంది. ఇంకా పైకి పోయినాక ఏమైంది, భూమికి కనబడదు, ఆకాశం కనబడుతుంది, మేఘాలు ఉంటాయి. ఇంకా పైకి పోతే ఇక భూమి అనేది కనబడదు, కేవలం మేఘాలు ఆకాశం ఉంటుంది. అప్పుడు భూమి అనేది మనకు దారి తప్పుతుంది కదా. భూమి ఎక్కడ ఉంటుందో తెలియదు, కేవలం మేఘాలలోనే ఉంటుంది కదా. మేఘాల్లో తిరుగుతూ తిరుగుతూ ఏం చేస్తావు, నీకు దారి తప్పిందంటే కొంతసేపటికి భూమి దొరకకపోతే ఆకాశంలోనే పడిపోవడం చనిపోవడం జరుగుతుంది కదా. అంతకుమించి దారి లేదు కదా. అలా అన్నమాట. అంటే భూమిని మర్చిపోయిన స్థితికి పోతే ఎలా ఉంటుంది అక్కడ మన పరిస్థితి. మనం గతి తప్పాము. ఇప్పుడు మనకి ఎక్కడ నివాసం ఉండదు కదా భూమి తప్ప. అక్కడ ఎట్లుంటుందో అలా, అలాంటి పరిస్థితి కథ అన్నమాట. ఓకే, అక్కడ నిలవ ఉండదు మనకు ఆకాశంలో, భూమి లేని చోటు కాబట్టి. భూమికి చేరము, ఆకాశంలో నివాసం ఉండదు. అప్పుడు మనం ఎంత టెన్షన్ పడతాం, ఇక ప్రాణం పోతుంది కదా. అలా అన్నమాట. కంటెంట్ అనేది అలా ఉండాలి, అంతే. అయితే దాన్ని ఎలా చూపెడతారంటే భూమి మీద పైకి ఎగిరితే ఏమైంది, భూమి పరిధిలోనే కొంచెం పైకి ఎగిరినావు, ఓ హెలికాప్టర్ అంతా ఎగిరినావు అనుకో, అప్పుడు ప్రమాదం ఉండదు. క్షేమంగా మళ్ళీ తిరిగి భూమికి దిగుతున్నావు. అది ప్రమాదం ఉండదు కదా. గాల్లోకి ఎగురుతారు కొందరు, ఫ్లయింగ్ జెట్లో ఎగిరి మళ్ళీ కిందికి వస్తారు. ఎందుకంటే భూమికి కొంచెం దూరమే పోతారు వాళ్ళు. పోయి మళ్ళీ భూమి కనబడుతుంది కాబట్టి మళ్ళీ తిరిగి కిందికి వస్తారు. అది ఎంత ఈజీగా ఉంటుంది కదా. ఇగో ఇలా మీకు ఆ భూమిని గతి తప్పిన స్థితిని ఇట్లా చూపెడతారంట. అంటే భూమిని తప్పిపోయిన తర్వాత వాడు భూమిని దాటి పైకి పోయిండు, ఆక్సిజన్ కూడా లేదు అక్కడ, అంతరిక్షంలోకి వెళ్ళిండు, భూమి తప్పిపోయింది, ఇక భూమి కనబడతలేదు. అప్పుడు అంతరిక్షంలో వాడు భూమి తప్పిపోతే పైకి ఎట్లుంటాడో, వాడు ఎన్ని ఇబ్బందులు పడతాడో, ఎట్లా టెన్షన్ ఫీల్ అవుతాడో తెలుసు కదా. అలాంటి స్థితి కథ అనమాట. కానీ దాన్ని భూమి మీద కొంచెం ఎగురితే, భూమి పరిధిలో ఎగురితే ఎట్లుంటుందో అలా మనకు అనిపిస్తూ ఉంటుంది, అలా చూపిస్తారు. కానీ అది కంట్రోల్ తప్పిన స్థితి అనమాట. కంటెంట్ అలా ఉండాలి, అట్లా క్రియేట్ చేస్తేనే చూస్తారనమాట. ఒక పాట అయినా అంతే. పాట కూడా మనము పాడద్దు, మన ఆధీనంలో మన కంట్రోల్లో ఉంటే మనం పాడేది పాట కాదు. మనల్ని మనం కోల్పోవాలి, మన ఉనికిని మన కంట్రోల్ని పూర్తిగా మనం కోల్పోయాం, దాన్ని పొందలేని స్థితిలో ఉన్నాం. అప్పుడు అయోమయ స్థితి కదా అది. ఆ స్థితిలో మనకు రక్షణ ఉండదు కదా. రక్షణ లేని స్థితిలో మనం ఎలా ఉంటాం, అక్కడ పాట రావాలి, అలా పాట రావాలన్నమాట ఆ స్థితిలో. అది మన ఉనికిని కోల్పోయిన తర్వాత ఆ స్థితిలో వచ్చేది పాట అనమాట. అట్లా ఉంటుంది పాట, అట్లుంటేనే మంచిగా ఉంటుంది వినే వాళ్ళకు అనమాట. ఆర్టికల్ అయినా ఇలాగే రాయాలి. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు మన తెలుగులో భాష ఉండదు, అక్షరాలు ఉన్నాయి. వాటిని బేస్ తీసుకొని పెయింట్ చేస్తాం కదా, దొడ్డుగా సినిమా స్టైల్లో ఇట్లా రాస్తాం. తెలుగు వచ్చు కాబట్టి, రాయడం వచ్చు కాబట్టి వాటిని దొడ్డుగా పెయింట్ చేసి రాస్తాం. కానీ తెలుగు రాదు. ఇప్పుడు తెలుగు వచ్చు కానీ కన్నడము మలయాళము అవి రావు, ఆ అక్షరాలు తెలియవు. మరి వాటిని మనం పెయింట్ చేయాలంటే వాటిని చూసి మళ్ళీ మనం దించాలి గోడ మీద. ఆ సినిమా పేర్లు అంటే ఇట్లా దించుతాం, దించరాదు కదా. అలాగే ఆ భాష రాదు కానీ దాన్ని తెలుగులో రాశారు. మలయాళం, కన్నడం, గుజరాతీ మనకు రావు కానీ వాటిని, ఆ శబ్దాలను తెలుగు భాషలో రాస్తే చదువుతాను. కానీ అప్పుడు మాత్రం మనకు తెలుసా అది ఆ అర్థమైందో తెలియకుండా గుడ్డిగా చదువుతాం కదా. అలాగే పరభాష పాటలు ఉంటాయి, హిందీ, కన్నడం, మలయాళం పాటలు ఉంటాయి. అవన్నీ కూడా వాటి అర్థాలు తెలివాయి మనకు కదా. రాస్తే గుడ్డిగా వాటిని చదవాలంటే పాట పాడతామా, పాడలేం కదా. ఆ భాష తెలియనప్పుడు మనం పాడలేం కదా. మన తెలుగు అయితే పాడతాం. అయితే ఇక్కడ ఏంటంటే మనం తెలుగు రాయడమైనా కానీ, తెలుగు పాటలు పాడడమైనా, తెలుగు ఆర్టికల్స్ రాయడమైనా కూడా ఇవి ఎట్లా రాయాలంటే గుడ్డిగా పరభాష అక్షరాలను కానీ పరభాషను మనం తెలుగులో రాసుకొని చదివితే ఎట్లుంటుంది. పరభాష పాటలు మనకు రాకపోయినా గుడ్డిగా పాడతాం చూసావా. అలా తెలుగుని కూడా అలాగే వాడాలి గుడ్డిగా. అంతేగాని మనకు వచ్చిన తెలుగు అని, మనకు రాసిన తెలుగు అని, మనకు తెలిసిన తెలుగు అని, మనకు తెలిసిన భాషలో చేయొద్దు అనమాట. తెలుగు అని భాషను గుడ్డిగా రాస్తే ఎట్లుంటుంది, తెలియకపోతే మలయాళం, కన్నడం అనేది వేరే భాషలు తెలివే కదా. వాటిని గుడ్డిగా పాట పాడడమో, గుడ్డిగా రాయడమో, గుడ్డిగా పెయింట్ చేయడమో చేస్తాం కదా. అక్షరాలు రాకపోతే గోడ మీద గుడ్డిగా రాస్తాం కదా. అలా వాడాలి మన తెలుగుని కూడా. ఆర్టికల్స్ రాయడమైనా ఇలాగే రాయాలి, పాట అయినా ఇలాగే పాడాలి. అలా పాడితేనే పాట అయినా ఇలా పాడాలి, ఆర్టికల్ అయినా ఇలాగే రాయాలి, ఇలాగే ఆలోచించాలి, ఇలాగే చెప్పాలన్నమాట. కంటెంట్ ఇలాగే క్రియేట్ చేయాలి. ఇప్పుడు మన తెలుగు భాష ఉంది, దాన్ని ఉల్టా రాస్తే లేదా అద్దంలో చూస్తే ఉల్టా కనబడుతుంది కదా. అప్పుడు మనం చదవగలమా, చదవలేం కదా. ఇలాగే పరభాష అక్షరాలు కూడా ఉల్టా ఉంటేట్లుంటాయి అట్లుంటాయి, అవి తెలివి అనమాట, మనకు చదవరాదు. అట్లుంటుంది అనమాట. ఆ శబ్దాలు కూడా అట్లే ఉంటాయి, ఆ భాష అట్లే ఉంటుంది. ఆ అక్షరాలు ఉల్టా, మన తెలుగును ఉల్టా రాస్తేట్లయితే మనం చదవలేమో అలా ఉంటాయి. అయితే వాటిని మనం రాయగలమా, చదవగలమా. మన తెలుగును కూడా మనం రాయలేము, చదవలేము, అర్థం చేసుకోలేము కదా ఉల్టా ఉంటే. ఇలాగే కానీ దాన్ని గుడ్డిగా రాస్తే ఎలా ఉంటుంది, గుడ్డిగా మనం రాస్తే ఎట్లా ఉంటుంది, గుడ్డిగా మాట్లాడితే ఎట్లా ఉంటుంది.
అగో అట్లా మన తెలుగును కూడా తెలుగులాగా అర్థం తెలిసిన తెలుగులాగా తెలిసి రాయకూడదు. తెలుసు మనకు తెలుగు రాయడం వస్తుంది కదా, అలా రాయకూడదు. ఉల్టా ఉంటే దాన్ని గుడ్డిగా రాస్తాను చూసినాం అర్థం తెలియకుండా. అలా మనకు తెలిసిన సీదా తెలుగును కూడా అలా గుడ్డిగా రాయాలి. ఇగో ఆర్టికల్ కూడా ఇలాగే రాయాలి, ఇలాగే ఆలోచించాలి, ఇలాగే క్రియేట్ చేయాలి. అలాగే ఇప్పుడు పరభాష పాటను మనం పాడతామా? మనకు తెలియదు. తమిళ్, కన్నడం, మలయాళం, ఇంగ్లీష్ పాటలు మనకు పాడరాదు కదా. గుడ్డిగా అనుకరిస్తాం తప్ప అది పాడరాదు కదా. మన తెలుగు అయితే పాడతాం, మనం తెలుగు పాటలు తెలుగు వచ్చు కాబట్టి. అయితే మనకు వచ్చిన తెలుగు భాషను కూడా పరభాషను అయితే గుడ్డిగా వాడతామో అలా వాడాలి తప్ప వచ్చిన తెలుగులో వాడకూడదు. తెలుగును కూడా తెలిసిన తెలుగును కూడా తెలియని భాషను ఎట్లా పాడతామో అలా గుడ్డిగా వాడాలి. మనకు తెలిసిన తెలుగులో కూడా ఆలోచన, క్రియేటివిటీ, ఆర్టికల్స్ కూడా ఇలాగే రాయాలన్నమాట. అంటే కళ్ళున్నోడు రోడ్డు మీద చూసుకుంటూ వెళ్తాడు, అందరికీ తెలుసు. కానీ వాళ్ళలాగానే కళ్ళు లేనివాడు కూడా ఏం చేసాడు, వాడిని కళ్ళు కానీ వాళ్ళలాగానే నటిస్తూ గుడ్డిగా పోతా ఉన్నట్టు. ఇగో ఇట్లా కళ్ళున్నోడు కూడా ఏం చేయాలి, కళ్ళుని చూసుకుంటూ పోవద్దు. కళ్ళు లేనివాడు గుడ్డిగా ఎట్లా పోయిండో ఆ విధంగా కళ్ళున్నోడు కూడా వాడికి కళ్ళు తెరిచి ఉన్నా కూడా గుడ్డిగా పోవాలి తప్ప చూస్తూ పోవద్దు అన్నట్టు. ఇగో ఇలా ఆర్టికల్ ఇలా రాయాలి. ఉదాహరణకి ఒక ఇంగ్లీష్ వాడు పరభాషోడు కదా, వానికి మన తెలుగు తెలియదు కాబట్టి ఏం చేస్తాడు, వాడు తెలుగు పాటను గుడ్డిగా వాడతాడు, ఆ సౌండ్ వాడతాడు తప్ప మీనింగ్ తెలియదు కదా. అట్లా మన పాటను కూడా మనం వాళ్ళ లెక్కనే అమెరికా గుడ్డిగా వాడాలంట. అలాగే ఆర్టికల్ కూడా అంతే. మన ఆర్టికల్ను మనం రాయకుండా పరభాషడు గుడ్డిగా చదివితే చెప్తే ఎట్లుంటుంది, వాని భాషలో మన తెలుగుని రాసుకుని వాడు చదివితే ఎట్లుంటుంది. ఆ విధంగా మనం పాట పాడాలి, మనం పాట రాగం అలాగే తీయాలి, ఆర్టికల్స్ కూడా అలాగే రాయాలి, క్రియేటివిటీ ఆలోచనలు ఇలాగే చేయాలన్నమాట. ఆర్టికల్ అయినా ఎలా క్రియేట్ చేయాలి, ఎలా చెప్పాలి, ఎలా సృష్టించాలి ఆర్టికల్ అంటే, ఇప్పుడు మనము వెనక నడుస్తామా ముందుకు నడుస్తాం, కానీ వెనక నడుస్తామా నడవం. ఎందుకంటే పడతామో మనకు అలవాట్లేదు, తెలియదు కాబట్టి. కానీ ముందుకు నడిచేప్పుడు కూడా తెలుస్తుంది ముందుకు నడిస్తే, కానీ ముందుకు నడిచేప్పుడు కూడా వెనక నడిచినప్పుడు తెలియనట్టుగానే నడవాలి. తెలిసినా కూడా దాని తెలిసినవన్నీ వినియోగించుకోకుండా తెలియకుండా నడవాలి అన్నట్టు. అప్పుడు కూడా పడితే పడవచ్చు, కానీ అలా నడవాలి, తెలియకుండా నడిస్తే ఎలా ఉంటుంది అలా అనమాట. తెలిసిన కంటెంట్ కూడా తెలియకుండా క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందో అలా క్రియేట్ చేయాలి, తెలియని క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందో అలా క్రియేట్ చేయాలి. పాట అంటే తెలిసిన పాటను మనం వాడతాం, కానీ తెలియని పాటను తెలియకుండా వాడితే ఎలా వాడతాం, గుడ్డిగా వాడతాం కదా, అలా వాడాలి. కంటెంట్ కూడా అలాగే క్రియేట్ చేయాలి.